రోహిత్, చెప్పండమ్మా. నువ్వు నాకొక పని చేసి పెడతావా? ఆఫ్ కోర్స్ మామ్, ఇందులో అడగడానికి ఏముంది చెప్పండి. అదేంటంటే నేను ఒక ప్యాకెట్ని మా ఫ్రెండ్ ఇంట్లో మర్చిపోయి వచ్చేసాను. నువ్వు దాన్ని తీసుకురావా ప్లీజ్? ఓకే, తీసుకొస్తాను. అయితే నేను కూడా నీతో పాటే వస్తాను. తర్వాత నన్ను కూడా అటు నుంచి అటు ఇంట్లో డ్రాప్ చేస్తారా? అరే, నువ్వు ఇంటికి వెళ్ళడానికి అంత తొందరపడుతున్నావేంటి? రోహిత్ కాసేపట్లో వచ్చేస్తాడు. నీకు కంపెనీ ఇవ్వడానికి నేనున్నాను కదా. అన్నట్టు ఎలాగో నీకు మనం బెట్టు గుర్తుందిగా, ఏంటి? సరే, పని మొదలు పెట్టు. బెట్ ఏంటి? ఓ, అంటే అమ్మ, అది కొంచెం పర్సనల్. ఓహో, అలాగా. నేను వెళ్ళి ఆ ప్యాకెట్ తీసుకొస్తాను. నువ్వు మర్చిపోకుండా నా ప్రాజెక్ట్ చేయాలి. మీరు వాడిని ఎందుకు పంపించారో నాకు తెలుసు. నువ్వు చాలా తెలివైన వాడివి. అలాగే నా ఇంటెన్షన్స్ చాలా బాగా అర్థం చేసుకుంటున్నా. ఏమైంది? నాకు తెలుస్తోంది నాతో నువ్వు డిస్టెన్స్ ని చాలా మెయింటైన్ చేస్తున్నా. అలాంటిదంతా ఏం లేదు. మరి ఇంకేంటి? నువ్వు నా ఫోన్ అస్సలు తీయడం లేదు, కాల్ కూడా చేయడం లేదు. ఒకవేళ నువ్వు కొత్త గర్ల్ ఫ్రెండ్ని పట్టుకున్నావా ఏంటి? తన పేరేంటి? ఐ థింక్ ఇలియా, రైట్? ఒకవేళ తన వల్లే నువ్వు నాతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావా ఏంటి? ఇలియా నాకు కాలేజ్ ఫ్రెండ్ మాత్రమే. ఓకే, అయితే తను నీకు కాలేజ్ ఫ్రెండ్. మరి నేనెవరు? నా గురించి నీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నా? ఐ డోంట్ నో. నువ్వు చెప్పే మాట బాగుంది, ఐ డోంట్ నో. అలాగే నన్ను వదిలించుకోవడానికి నీ ఐడియా కూడా చాలా బాగుంది. యూజ్ చేసుకున్నావు, ఎంజాయ్ చేసావు, ఇక సరైన సమయం చూసి జంప్ చేస్తున్నావు. ప్రిటీ ఇంట్రెస్టింగ్. ఒక్క నిమిషం. మీరు అనుకున్నట్టంతా ఏం కాదు. ఇక నాకు హెల్ప్ చేయమని నేను మిమ్మల్ని అడగలేదు. ఇక నేను ఇది కూడా చెప్పలేదు. బెడ్ షేర్ చేసుకోవాలి. మన ఇద్దరి మధ్య ఏం జరిగిందో అది మీ ఇష్ట ప్రకారమే జరిగింది. సో ప్లీజ్ డోంట్ బ్లేమ్ మీ. సరే, ఓకే. ఇప్పటి వరకు జరిగింది నా ఇష్ట ప్రకారం జరిగింది. కానీ ప్లీజ్ ఈ రిలేషన్ని ఈ విధంగా ఫినిష్ చేయకు. ఏం జరుగుతుందో అలాగే జరగనివ్వు. ఈ విషయాన్ని నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. ఒకరు నన్ను వాళ్ళ రిలేషన్షిప్ నుంచి ఇలా తీసి పారేయడం. దేన్ని మీ రిలేషన్షిప్ అంటున్నారు? అది రిలేషన్షిప్ కాదు, అది పిచ్చితనం అంటారు. ఇక మీరు మీ ఫ్యామిలీ ఎంత చీట్ చేస్తారు. ఇక రోహిత్ వాళ్ళ నాన్న మిమ్మల్ని ఎంత నమ్ముతున్నారో మీకని తెలుసా? ఓ, అయితే నీకేమనిపిస్తుందంటే రోహిత్ వాళ్ళ నాన్న నన్ను చీట్ చేయట్లేదనుకుంటున్నావా? ఇలా చూడండి, ఒకవేళ మీరు నాతో ఈ విధంగానే మాట్లాడతారో అనుకుంటే నేను వెంటనే కొనండి బయలుదేరుతాను. ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికొచ్చావు. నువ్వేమనుకుంటున్నావు? నిన్ను ఊరికే వెళ్ళనిస్తాననుకుంటున్నావా? నేను నిజం చెప్తున్నాను, నువ్వు నన్ను ఇగ్నోర్ చేసి చాలా పెద్ద తప్పే చేస్తున్నావు. వద్దు. లేకపోతే మీరేం చేస్తారు? ఇంతకు ముందు మీరు చాలా మంచివాడు అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరంటే నాకు అసహ్యం వేస్తుంది. మీ మనసు నిండా కామం మాత్రమే ఉంది. ముందు నువ్వు నీ హద్దుల్లో ఉండి మాట్లాడు, అర్థమైందా? మామ్, ఏమైంది? తను మిమ్మల్ని ఏమన్నాడు? చెప్పు, ఏమైంది? రోహిత్ నేనే వనలేదురా, కానీ ఈవిడే. రోహిత్ వీడు నువ్వు అనుకుంటున్నట్టు మంచివాడేమీ కాదు. అంటే నేను వీడితో క్లోజ్ గా మాట్లాడనే లేదు. వీడు తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. అండ్ సర్ప్రైజ్ వీడికి ఎంత ధైర్యం వచ్చిందంటే నన్ను టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. లేదు రోహిత్ తను చెప్పేది అబద్ధం. ఈవిడే క్యారెక్టర్లెస్ మనిషి. రోహిత్ నమ్మరా? అమ్మ గురించి అలా చెప్పడానికి ఎంత ధైర్యం నీకు? నీ తప్పుని కవర్ చేసుకోవడానికి మా అమ్మ గురించే తప్పుగా చెప్తావా?
రోహిత్ ఈజ్ ఎ డబుల్ ఫేస్ గాయ్. వీడిని నమ్మి మనం చాలా పెద్ద తప్పే చేశాం. మనం వీడి కోసం ఎంతో చేశాం, కానీ వీడి చీఫ్ బిహేవియర్ తో వీడి మనసులో ఎంత కుళ్ళుందో ఇప్పుడే బయట పెట్టాడు. లేదు రోహిత్, రోహిత్ నువ్వు నన్ను అలా అనుమానించగలవురా? నువ్వు నోరు మూయ్. ఇక నువ్వు నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచి వెళ్ళిపో. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళరా. నువ్వు నేను చెప్పేది కాస్త ఏం వినాలి? అరే ఒకసారి నా మాట వినరా. ఏంటి? ఆవిడ చెప్పేది విని నా మాట నువ్వు నమ్మవా? రోహిత్ తను అబద్ధం చెప్తుంది. తను క్యారెక్టర్లెస్ మనిషి రోహిత్. రోహిత్ బయటికెళ్ళు. అరే రోహిత్ నువ్వు వెళ్ళకపోతే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది. నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళకపోతే పోలీసుల్ని పిలవాల్సి ఉంటుంది. ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. వెళ్ళు. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? వెళ్ళరా ఇక్కడి నుంచి. వెళ్ళరా. రే రే ఒక నిమిషం ఆగు, ఆగు. రోహిత్ నువ్వు నా ఫ్రెండ్లా యాక్ట్ చేసావు కదా. కాలేజీలో డీసెంట్ ఫేస్ పెట్టుకొని తిరుగుతావు కదా. రేపు కాలేజ్కి రా. నీ ఫేస్ వెనకాల ఉన్న రియాలిటీ ఏంటో అందరికీ చెప్తాను. ఇంకెప్పుడు నాకు నీ ఫేస్ కూడా చూపించొద్దు. గెట్ లాస్ట్. అరే ఇది నా ఫేవరెట్ వాచ్ రా. అరే నీకంటే నాకు డబ్బులు ఎక్కువ అనుకున్నావా? నీ ఫేవరెట్ వాచ్ ని నేను నీకు తొడుగుతాను. నీ ఫ్రెండ్ కి థ్యాంక్స్ కూడా చెప్పవా? నువ్వు చెప్పేది నేను వినాల్సిన అవసరం లేదు. ముందు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు. బయటికి వెళ్తావా లేదా? ఫ్రెండ్లో అయినా నువ్వు యాక్ట్ చేసావు కదా. డీసెంట్ ఫేస్ పెట్టుకొని ఊరంతా తిరుగుతావు కదా. రేపు నువ్వు కాలేజీకి రా. ఆ డీసెంట్ ఫేస్ వెనకాల ఉన్న రియాలిటీ ఏంటో అందరికి చెప్తాను. రోహిత్ నువ్వు అసలు ఏం చేస్తున్నావు? వెళ్ళరా. ఇంకెప్పుడు నాకు నీ ఫేస్ కూడా చూపించుకో. గెట్ లాస్ట్.
వరుణ్ మొండిగా ఉంటూ కంటిన్యూస్గా కావ్యాని వాడు దూరం పెట్టాడు. అందుకు అతను తన ప్రాణాల్ని కూడా కోల్పోవాల్సొచ్చింది. కావ్య కూడా వరుణ్ ఇగ్నోర్ చేసే విషయాన్ని తట్టుకోలేకపోయింది పాపం. ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ రోహిత్ ముందే అతన్ని నిలదీసింది కూడా. ఇంకా రోహిత్ వరుణ్ణి అవమానించాడు. అందుకు వరుణ్ తన మొహాన్ని తనే చూసుకోలేకపోయాడు. ఇంకా అన్ఫార్చునేట్లీ తను సూసైడ్ దారిని ఎన్నుకున్నాడు. కాని వరుణ్ అనుకుంటే అతను ఎలాగైనా కావ్య గురించిన నిజాన్ని రోహిత్కి ఎలాగైనా తెలియచేసుండొచ్చు. కాని అతను లేట్ చేశాడు. దాన్ని చివరికి కావ్య యూజ్ చేసుకుంది. అలాగే రోహిత్ ముందు అతన్ని నేరస్తుడిగా నిలదీసింది. నేరం అనేది కిడ్నాప్ చేయడం, మర్డర్ చేయడం, రేప్ చేయడం మాత్రమే కాదు, ఆత్మహత్య చేసుకోవడం కూడా ఒక పెద్ద నేరమే. మిమ్మల్ని త్వరలోనే ఒక కొత్త కథతో మళ్ళీ మీట్ అవుతాను. అంతవరకు సెలవు. నమస్కారం.